ఇక రెండవ నియమం ఏంటంటే ఆ సహకార సంఘం యొక్క నిర్వహణ ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలి. అందులో ప్రతి సభ్యుడు ఆ సంఘ నిర్వహణలో పాలు పంచుకునే విధంగా ఉండాలి. అందులో సహకార సంఘం ఎన్నికలు జరిగినప్పుడు ఓటు వేసే హక్కు దగ్గర నుంచి ఆ సంఘం యొక్క అన్ని రకాల కార్యకలాపాల నిర్వహణ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. అలా ప్రజాస్వామ్యబద్ధంగా లేకపోతే ఆ సంఘాల గుర్తింపు కూడా రద్దు చేయడానికి చట్టాలు నియమాలు ఉంటాయి. ఇక మూడోది ఏంటంటే ఈ సహకార సంఘం ఏదైతే ఉందో అందులో ఉన్న సభ్యులు తమ కొంత ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ అంటే కొంత ఫీజు చెల్లించుకోవటం, డబ్బులు చెల్లించుకోవటం ఉండాలి. అదేవిధంగా ఆ సహకార సంఘంలో వచ్చిన లాభాలలో కూడా వాళ్ళకి ఆ లాభాలలో వాటా మెంబర్లకు అందే విధంగా ఉండాలి. ఇది మూడో నియమం. ఇక నాలుగో నియమం ఏంటంటే ఈ సహకార సంఘాలన్నీ కూడా స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి, సర్వస్వతంత్రంగా ఉండాలి. చట్టానికి లోబడి వాటికవే అటానమస్గా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, సర్వస్వతంత్రంగా ఉండాలి, స్వేచ్ఛ కలిగి ఉండాలి వాళ్ళ సంఘాన్ని వాళ్ళు నిర్వహించుకోవడానికి. ఇది నాలుగో ప్రిన్సిపల్.